గురుగారు అక్షరాభ్యాసం చేయించేటప్పుడు తొలిసారిగా ఏ అక్షరాలను రాయిస్తారు? అఆలను రాయిస్తారా? ఇంకేదైనా రాయిపిస్తారా? అక్షరాభ్యాసం అనగానే సంస్కారాలను స్మరించుకోక తప్పదు. సనాతన సంప్రదాయంలో అక్షరాభ్యాసం ఒక సంస్కారం కాదు. పూర్వం ఉన్నటువంటి ఈ సంస్కారాలు 48 కనీసంలో కనీసంగా 15, 16 మనం పాటించేటటువంటి క్రమంలో అక్షరాభ్యాసం లేదు. గర్భాధానము, సీమంతము, పుగుంసవనము, జాతకర్మ, నామకర్మ, అన్నప్రాశన, చౌలము, ఉపనయనము ఇది 8వది. దేవస్యత్వ సవితుః ప్రసవ ఉపనయేసౌ. మరి అక్షరాభ్యాసం ఎలా వచ్చింది? శృతి అంటే విని నేర్చుకునే విద్య. ఇలా విని నేర్చుకునేది కాకుండా వ్రాసే విద్య కూడా లోకంలో అభివృద్ధి చెందినటువంటి తరుణంలో బౌద్ధ జైన ధర్మాలు ఈ లోకంలో వ్యాపించినటువంటి నేపథ్యంలో అక్షరాభ్యాసం ఒక సంస్కారము, ఒక కళ, ఒక క్రియ, ఒక అవసరం అంటూ వరాహ పురాణం అలాగే బ్రహ్మవైవర్త పురాణం మనకు తెలియజేస్తాయి. ప్రత్యేకంగా పరాశర స్మృతిలో, మనుస్మృతిలో కూడా అక్షరాభ్యాసానికి సంబంధించిన కొన్ని దృష్టాంతాలు ఉన్న కారణం చేత పూర్వం లేనప్పటికీ, గుహ్య సూత్రాలలో లేనప్పటికీ ధర్మసూత్రాలలో ఉన్న కారణంగా స్వీకరించింది ఈనాటి లోకం. ఇలాంటి ఈ అక్షరాభ్యాసం చేసే కాలం ఎప్పుడు? శిశువుకు సంవత్సరం దాటిన తర్వాత. శాస్త్ర ప్రమాణంగా అన్నప్పుడు 3 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే తృతీయే వత్సరే చౌలం ఇది ప్రమాణం. ఆ తర్వాత మాత్రమే 3వ ఏడు దాటిన తర్వాత మాత్రమే అక్షరాభ్యాసం మనం ప్రారంభం చేయాలి. ఎలా? అఆలతో కాదు, ఏబిసిడీలతో కాదు. అక్షరాభ్యాసం చేసే సమయంలో ఆ పలక మీద తొలిసారిగా వ్రాయవలసిన ఆ బీజాక్షరం ప్రణవం ఓం. అది కూడా ఓ నామః శివాయః సిద్ధం నమః అని వ్రాసేటటువంటి వారు ప్రాచీనులు. జైన ధర్మానికి అనుకూలంగా సిద్ధం నమః అన్న శబ్దం లోకంలో ప్రచారంలోకి వచ్చేసింది. అలాగే ఓ నామః ఆ ఉమా అనే 3 అక్షరాల సంపుటితో కూడుకున్న ప్రణవం ఇది ముందుగా చెప్పాలి. ఓంకారం నేర్చుకుంటే చాలు, అన్ని విద్యలు అందులోనే ఉంటాయి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం అని నారాయణోపనిషత్తు. కనుక ఓం ఇది ముందుగా వ్రాయవలసిన అక్షరం. ఆ తర్వాతే అఆలు, ఏబిసిడీలు. నేటి కాలంలో అఆలు అంటే వాటిని కూడా ఏ చిన్న ఏ, ఆ అంటే పెద్ద ఏ, చిన్న ఏలు మరో 2 ఇలా కూడా వ్రాసేటటువంటి కాలం వచ్చేస్తున్నటువంటి తరుణంలో అక్షరాభ్యాసం చేద్దాం. శాస్త్ర ప్రమాణపూర్వకంగా మాతృభాష నేర్పించే ప్రయత్నం చేద్దాం. ఓం నేర్పిద్దాం. తర్వాత తెలుగులో అఆలు నేర్పించే ప్రయత్నం చేద్దాం.